బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ నువ్వు దేని గురించైనా నలుగుతూ మరియమ్మలాగా ప్రభువా, మరేమేమో కుమారుడు అని అనుకుందాం, మనమేమో తండ్రి ప్రభువా అని మనం పోతాం. అప్పుడు యేసయ్య చెప్పే డైలాగ్ ఒకటే, టైం వస్తేనేమో లేచి కార్యం చేస్తాడు, టైం లేకపోతే కుమారి నాతో నీకేమి నా సమయం ఇంకా, కుమారుడా నాతో నీకేమి నా సమయం ఇంకా. అప్పుడు మరియమ్మ వాదన పెట్టుకోవాలా, నువ్వే అట్లా అంటే ఎట్లయ్యా, సమయం రాకపోతే సమయం రాలేదని కూర్చుంటే ఎట్లా నువ్వు చెప్పు, విందు ప్రధాని వస్తున్నాడు అక్కడ, ఇంకెప్పుడు టైము, వాళ్ళు అల్లాడిపోతున్నారయ్యా, చూడయ్యా. ఏమనలా మరియమ్మ, అందా అనలా, ఒక్క మాట కూడా అనలా. తల్లి సైలెంట్గా పక్కకి వెళ్ళింది. ఇద్దరు పనివారిని పిలిచింది, పరిచారకుని పిలిచి ఒక్కటే మాట, బంగారం లాంటి మాట, ఆయనను చూపించి ఆయన మీతో చెప్పునది చేయుడి అంది. ఆయన మీతో ఏం చెప్తాడో అది చేయండి. వాళ్ళు కూడా కరెక్ట్గా అదే మాట తీసుకొని అలానే ఉన్నారు, ఆయన ఏం చెబితే అది చేద్దాం. అప్పుడు జరిగింది అద్భుతం. అది కూడా ఎప్పుడు, విందు ప్రధాని అనేవాడు ఎంట్రీ ఇచ్చిన తర్వాత కరెక్ట్గా అతనికి ద్రాక్షారసం అందించాల్సిన టైం వచ్చినప్పుడు అప్పుడు పోయింది పాత్ర. అప్పటిదాకా ఈ ఉత్కంఠ అందరికీ ఉంది, అందరికీ ఉత్కంఠ. మన విషయంలో కూడా అంతే ఉంటుంది ఆయన కార్యం. నీకు ఆఖరి నిమిషం దాకా టెన్షనే, ఉత్కంఠే, కానీ గుర్తుపెట్టుకో, ఇంకా అయిపోయిందిరా అనుకున్న టైంలోనే ఏంది అయిపోయిందిలే, ఇదిగో మొదలు పెట్టే కార్యం అంటాడు.